హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సండే రోజు నాడు మీకు ఆల్రెడీ నేను కన్నల బస్ లో శీర్ష అనే ఆమె వర్క్ చేయించుకుందని ఒక వీడియోలో చెప్పాను. వాళ్ళే అండి. సండే నాడు వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ అండి. ఇంత ముందు వచ్చి 4 బ్లౌజెస్ వాళ్ళు ఇచ్చి వెళ్ళారు. ఇది ఒక శారీ అండి. ఆల్రెడీ దీనికి వర్క్ నేను స్టార్ట్ చేశానండి. ఇక్కడ మిషన్ మీద ఉంది, చూసారు కదా. ఇదొక శారీ అండి. దీని బ్లౌజ్ కూడా స్టార్ట్ చేశానండి. ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇవి ఇంకా 2 బ్లౌజెస్ అండి, వాళ్ళ సిస్టర్స్. సేమ్ బ్లౌజెస్, సేమ్ శారీస్ అండి, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. మొత్తం 4 బ్లౌజెస్ అండి. 4 బ్లౌజెస్ శనివారం ఈవినింగ్ వరకు నేను వర్క్ వేసి స్టిచ్ చేసి బీట్స్ కుట్టి కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. బ్లౌజెస్ మాత్రం ఆల్రెడీ 2 వర్క్స్ నడుస్తున్నాయి, ఇంకా 2 వర్క్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే కస్టమర్లకి నేను చెప్పే విధానంగా చెప్తున్నానండి, దాన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి. ఏంటంటే శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ మీద మాకు వర్క్ వేయండి, మాకు శారీ బ్లౌజే కావాలి అని ఖచ్చితంగా అనే వాళ్ళకి మాత్రమే ఇది. ఏంటంటే శారీలో బ్లౌజ్ వేసుకుంటేనండి ఇలా ఆల్రెడీ చెప్పాను నేను, ఇలా పికిలిపోతా ఉంటాయి. ఇట్లా బ్లౌజెస్ పికిలిపోయేసరికి ఇప్పుడు మీరు వేయించుకున్నాక తర్వాత క్లాత్ వేస్ట్, వర్క్ వేస్ట్, స్టిచ్ వేస్ట్, లైనింగ్ వేస్ట్, అన్ని వేస్ట్ అవుతాయి కదా. అందుకని ఎవరికి ఏ శారీకైనా ఏ శారీలో ఉన్న బ్లౌజ్ ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా పిక్కులుతుంది. మా అంటే ఒకసారి 2 సార్లు తప్పితే 3 సార్లు వేస్తారు కావచ్చు, 4వసారికి బ్లౌజ్ ఖచ్చితంగా పిగిలిపోతుంది. ఎందుకంటే ఫ్రేమ్ మీద మేము క్లాత్ ని టైట్ గా పెడతాం, దాని వలన అది గుంజేస్తా ఉంటది. అందుకని మీరు ఏమనుకోకుండా హాఫ్ పట్టు తీసుకొని వర్క్ వేయించుకొని స్టిచ్ చేయించుకోండి. అలానే శారీలో ఉన్న బ్లౌజ్ లో స్టిచ్ చేయించుకోండి. అప్పుడు ఎందుకంటే మేము క్లాత్ దీని మీద పెట్టాం కాబట్టి ఫ్రేమ్ అనేది పోదు. మీ ఫ్రేమ్ టైట్ గా కాదు, ఇప్పుడు దాని మీద ఫ్రేమ్ టైట్ గా అయ్యేసరికి మీకు క్లాత్ అనేది గుంజి పట్టేసరికి పిగిలిపోతుంది బ్లౌజ్. అట్లా మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇటు క్లాత్ వేస్ట్, వర్క్ వేస్ట్, స్టిచ్ వేస్ట్, ఇలాంటివన్నీ జరుగుతాయండి. అందుకని మీరు ఏం చేస్తారంటే హాఫ్ పట్టు తీసుకొని ఇలా వర్క్ వేయించుకోండి. నేను వీళ్ళు చెప్పా కూడా అంటే వీళ్ళు బాగుంది కదా అని వేసుకున్నారు. పాపం ఇప్పుడు ఏమైంది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలర్ క్లాత్ తేవాలి, మళ్ళీ వర్క్ వేయాలి, మళ్ళీ స్టిచ్ చేయాలి. అట్లా 2 విధాలుగా వాళ్ళు లాస్ అవ్వడమే కదా. 2 విధాలుగా లాభం కావాలి అని అంటే మీరు హాఫ్ పట్టు తీసుకొని హాఫ్ పట్టు మీద ఒకటి వర్క్ వేయించుకోండి. ఆ వర్క్ దేని మీదనన్నా మళ్ళీ యూజ్ అవుతుంది, ఇట్లా శారీ మీద యూజ్ అవుతుంది, దీంట్లో బ్లౌజ్ మళ్ళీ దీంట్లో కూడా యూజ్ అవుతుంది. ఇది అండి నేను చెప్పే సలహా మాత్రం. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.